ఇప్పుడు జరిగినది అది ఆల్రెడీ జరిగింది 5 సంవత్సరాలలో చేయలేంది 2 నెలల్లోనే చేసి చూపించాము ఇది కాదంటే మీరు కెమెరా తీసుకుందాం మీరు అందరు పోదాం మీరు అన్ని తిరుగుదాం ఏ గ్రామాలలో లేచారు మీరు తిరగండి నా ఆబ్సెన్స్లో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వచ్చేస్తే గీడ ఉంది అని చెప్తాం మీరు ప్రతి గ్రామానికి వెళ్ళండి ఇప్పుడు ప్రతి గ్రామానికి ఇచ్చినాం ప్రతి తండకి ఇచ్చినాం ఒక ఏదైనా ఉంటే ఎందుకంటే 225 తండాలు ఉంటాయి కాబట్టి ఏదైనా 3-4 తండాలు మిస్ అయితే చిన్న ఏమైనా ఉంటే మిస్ అయ్యి ఉంటుందేమో చెప్పలేను సార్ మా మీడియా రంగంలో రిపోర్టర్లకు కావచ్చు యాంకర్లకు చాలా మంది మీ గురించి వ్యక్తిగతంగా ఏందనంటే 600 కానీ కసిరెడ్డి గారు అబద్ధం మాత్రం చెప్పడం అనేది బలంగా ఉంది మా దాంట్లో అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని రాష్ట్రం సంగతి పక్కన పెడితే కల్వకుర్తిలో కాంగ్రెస్ని చూసి ఓటేశారా కేవలం మిమ్మల్ని చూసి ఓట్లేశారంటే ఏం చెప్తారు సార్ మీరు ఒక విషయం మీరు గ్రహించాలి ఒక నారాయణ రెడ్డిని చూసే ఓట్లు వేసిండ్రు అని అంటే ఒక కల్వకుర్తినే గెలిచి ఉండేవాళ్ళం కదా సార్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది మరి తపస్సుగా దృఢంగా తయారైంది గట్టిగా ఉంది తర్వాత ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత కాబట్టి ఈరోజు 64 సీట్లు మరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి అందులో నేను కూడా ఉన్నా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ తోని ఉన్న వ్యతిరేకతతో మీకు ఓట్లేసిరు తప్ప కాంగ్రెస్ ఏదో చేస్తాను కాదన్నట్టు వన్ థింగ్ మీరు అర్థం చేసుకోవాలి అంటే వ్యతిరేకత పూర్తిగా ఉంది 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు 9.5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు మరి ఆ 9.5 సంవత్సరాలలో చేసినటువంటి ఈ కార్యక్రమాలు మరి అవి బాగా ఉంటే నచ్చితే డెఫినెట్గా కంటిన్యూ చేయిస్తారు కొత్త వాళ్ళకి అవకాశం ఇయ్యారు అక్కడ ఎక్కడో నష్టం జరిగింది అనేది ప్రజలలో వచ్చింది కాబట్టి ఒక అవకాశం ఇచ్చారు తర్వాత ఈ కాంగ్రెస్లో కూడా చాలా ఉద్దండులు ఉన్నారు ఇక్కడ దాంట్లో కాబట్టి అంతటా గెలుచుకుంటూ వచ్చినారు కల్వకుర్తికి వస్తే నారాయణ రెడ్డికి ఏ ఉద్దేశంతో గెలిచిందని మీరు మాట్లాడితే నారాయణ రెడ్డికి పెక్యులర్గా ఏంటిది అక్కడ ఇష్యూ ఎక్కడ ఏముంది అని అంటే ఒక ఆయన 6 టర్మ్ల నుంచి కంటిన్యూస్గా అదేది కాంటెస్ట్ చేస్తూ వచ్చినాడు కాబట్టి అక్కడ పోటీ పడడము అరే ఒకసారి నేను ఏడుస్తూ ఉంటుండే ఆయన ఇంకా నేను చెప్పడం మంచిగా ఉండదు కానీ నేను నాకు ఎప్పుడు ఇస్తారు నాకు ఎప్పుడు వేస్తారని అన్నాను అలా గవర్నమెంట్ ఉండి ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చేసి డెవలప్మెంట్ చేసి ఉద్ధరించినట్లు అవుతే డెఫినెట్గా చేస్తారు కానీ నేను 6 సార్లు చేసినా 12 సార్లు చేస్తానంటే ఓట్లు వేయరు అనేది నిదర్శనం నేను వారి మీద అప్పుడు చేయలేదు ఇప్పుడు కూడా నేను కామెంట్ చేస్తలేను కాబట్టి ఏంటంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఈయన పని చేస్తాడన్న ఉద్దేశంతో అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను కొన్ని పనులు చేయగలిగినాను కాబట్టి ఏదో బాధలు పడి కొన్ని తీసుకురాగలిగినాను కాబట్టి అలాంటి అవకాశం నాకు ఇచ్చినారు మరి ఇక్కడ మీరు గతంలో ఉన్న ఎమ్మెల్యే గురించి మాట్లాడితే ఆయన 3rd ప్లేస్కి వెళ్ళిపోయాడండి మీరు ఎక్స్పెక్ట్ చేసిరా సార్ ఆ రకమైన రిజల్ట్స్ ఉంటుందని ఇంకా ఆయనకు అసలు యాక్చువల్గా ఏదో గందరగోళం చేసేసి అవి ఇవి చేసి ఇంకా అంతవరకు తెచ్చిండు అనుకుంటున్నాను అవి కూడా ఎక్కువ వచ్చినాయి ఆయన కూడా ఆయనకు ఎక్కువ వచ్చినాయి పని చేయలే కదా నేను చెప్తున్నాను అరే 5 ఇయర్స్లో నేను ఇప్పుడు నాకు చూస్తున్నాను నేను యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను తీసుకురాగలనని ప్రూవ్ చేస్తున్నాను నాకు అదే ఉంటే ఎందుకంటే ఎప్పుడన్నా అడిగితే నేను ఎమ్మెల్సీగా అదే పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు చేస్తారు కదా నీకు ఎందుకు అని చెప్పేటోళ్ళు నేను కూడా ఇంకా సైలెంట్గా ఉండేటోని ఏమనలేకమని అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే ఇప్పుడు ఇస్తారనే దానికి నిదర్శనం నేను పోయినాను అడిగినాను మరి ఇచ్చిండ్రు కదా ఆయన 5 సంవత్సరాలు ఏం చేసిండు నేను అడుగుతున్నా దానికి నిదర్శనం మీరు ఉపేందర్ గారు నాతోటి కూర్చొని ఇప్పుడు అరగంటనో 10 నిమిషాలు కూర్చొని మీరు మాట్లాడుతారు కదా మీకు ఎలా ఇప్పుడు ఎవిడెన్స్ ఒక నారాయణ రెడ్డి మాట మాట్లాడిందంటే ఇది నిజం మాట్లాడండి అబద్ధం మాట్లాడాలంటే ప్రజలకి వెళ్ళాలి ఊరికి వెళ్ళాలి నిజంగా ఇప్పుడు రోడ్ గురించి మాట్లాడినా రోడ్ వేసిండు అంటున్నా నేను ఆల్రెడీ వేసిండు అంటున్నాం చూడండి ఇప్పుడు ఎట్లా చేసామంటే ఒక్కొక్క గ్రామానికి 70 లక్షలు కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేసినాం ఓకే ఒక గ్రామ అభివృద్ధి మామూలుగా సీసీ రోడ్ల కోసం చేసినట్టు ఏదో ఇప్పుడు ఈ ఇంట్లో కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నా లేదంటే మనం నియోజకవర్గాలకు వెళ్ళిన నియోజకవర్గానికి మిమ్మల్ని రమ్మని చెప్తున్నా నేను సార్ మిమ్మల్ని రమ్మని చెప్తాను సార్ ఇప్పుడు చూస్తున్నారు లక్షల మంది ప్రేక్షకులు చూస్తారు మీ ఎమ్మటి రోజు డెఫినెట్లీ ఈ మాట మీద మీరు ఉండాలి సార్ అరే మీరు ఉండడం కాదు ఆల్రెడీ ఐ డిడ్ దట్ నేను చేసి ఉన్నాను ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తాను 33 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను మళ్ళీ 3వసారి ఇక్కడ చెప్తాను రాబోయే 10 రోజుల్లో నేను మీ నియోజకవర్గానికి వస్తా మీ ఆధ్వర్యంలో ఆస్కింగ్ టు వెయిట్ ఫర్ ది 10 days టుడే ఇప్పుడే పోదాం వెళ్దాం చూసుకోమని చెప్తున్నాను నా ప్రెజెన్స్ కూడా అవసరం లేదు కొత్తగా కనిపిస్తాయి కదా తెలుస్తుంది కదా ప్రజలు చెప్తారు కదా అక్కడ ప్రజలు చెప్తారు కదా అది చూడండి చేస్తున్నారా లేదా అని చెప్పేసి ప్రతి గ్రామానికి వెళ్తే ఉన్నాయి కొన్ని గ్రామాలలో 70 లక్షలు కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు పెద్దది టౌన్ లాగా ఉన్నది అనుకోండి వెల్దండ ఉంది అక్కడ 25 రోడ్స్ ఇచ్చినాము 25 రోడ్స్ అంటే ఒక్కొక్కటి 5 lakhs అది ఉంటుంటది ఎంత అవుతుంది 1,25,00,000 అవుతాయి మరి అంత పెద్ద కార్యక్రమం ఒక గ్రామంలో చిన్న రోడ్ల కోసం కేవలం 3 నెలల ఇవన్నీ చాలా
నమ్మశక్యంగా లేదు సార్ మాకు. ఎందుకు అవ్వదు చూడమంటున్నా. ఓకే, దళిద్రం పట్టించున్నారు కాబట్టి ఆ దళిద్రం పోగొట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. నేను కూడా అదే ప్రయత్నం చేస్తున్నా. అది జరిగింది. అది చిన్న ఇష్యూ, పెద్దవి మాట్లాడాలి. అక్కడికి నీళ్లు రావాలి, నీళ్లు తీసుకురాలేకపోయినరు. 5 సంవత్సరాలు వెయిట్ చేసినాము. అంతకు మొదలు 2018కు బిఫోర్ నేను కూడా ఎమ్మెల్సీగా ఉన్నా. తర్వాత ఎమ్మెల్యేగా ఇంకో ఆయన వచ్చింది కాబట్టి చేయలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడ వేసిన పుల్ల అక్కడనే ఉన్నది, నీళ్లు రాలేదు. ఇప్పుడు మా టార్గెట్ నీళ్లు తీసుకురావడం అనేది టార్గెట్ అక్కడ. కాబట్టి ఇప్పుడు మేము నేను ఒకటే చెప్తున్నా వచ్చే సీజన్ ఏదైతే ఉంటుందో వర్షాకాలం లాగా అంటే ఆగస్టులో నీళ్లు వస్తాయి. అక్కడ కృష్ణానది నుంచి నీళ్ళు వచ్చేస్తే ఇప్పుడైతే ఎండిపోయి ఉన్నది, ఏం లేవు నీళ్ళు అక్కడ. అయితే ఆ టైంలో నీళ్లు తీసుకొచ్చి చూపిస్తాను. నేను టుడే ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్. నేను ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఆగస్టు మంత్లో అందరికీ కాలువలు వస్తాయి. ఆగస్టు కాకపోతే సెప్టెంబర్ 1 ఆగస్టునే వస్తాయి జనరల్, ఒక వారం రోజులు 10 రోజులు అటు ఇటు. ఖచ్చితంగా ఆ కాలువను కంప్లీట్ చేపిస్తాం, నీళ్ళు ఇస్తాం. పాలమూరు వలసలు ఆపుతున్నారా మీ ప్రభుత్వంలో? నేను కల్వకుర్తి వరకు మాట్లాడుతున్నాను.